పేద ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించి బాసట లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం ఉదయం శ్రీకాళహస్తి మండలం మేల్చూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా పోషణ్ మాసోత్సవాలలో భాగంగా పోషణ్ అభియాన్ క్రింద మహిళా శిశు సంక్షేమ శాఖ వారిచే ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించి పోషకాహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పసుపు, కుంకుమ, చీరలను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిబద్ధతతో చేపట్టాలని, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తి స్థాయిని తెలుసుకొని ప్రజా ఆమోదం తర్వాత ఇంటిపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ను అతికించాలని సూచించారు. ముఖ్యమంత్రి మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారని అన్నారు. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తున్న మంచి ప్రభుత్వం అని అన్నారు. మన రాష్ట్రంలో ఇస్తున్నంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు దేశంలో ఎక్కడా కూడా ఇవ్వలేదని, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లను ఆదివారం ఉందని, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా, పెన్షనర్లకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందుగానే ఆగస్టు 31నే అందించిన గొప్ప మనసు కలిగిన ప్రజా పాలకుడిగా ఆదర్శంగా మన ముఖ్యమంత్రి నిలిచారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పెన్షన్లు పెంచారని అన్నారు. అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ ద్వారా పేదలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం నామమాత్రపు ధరతో ఆకలి తీరుస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది ద్వారా తెలియచేయాలనేది ఒక కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనం చేస్తున్నాం. అసలు ఇది మంచి ప్రభుత్వం అనేది నామకరణం ఎందుకు చేశారంటే, ఈ 100 రోజులు ఎంత రాష్ట్రానికి ఎంత కష్టం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తన సాయశక్తులు మన రాష్ట్రం కోసం కష్టపడి ఏమేమి పనులు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు తెలియపరచడం కోసం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మీ అందరికి తెలిసిందే, ఒక 5-6 ఏళ్లుగా డిఎస్సి లేదు. చాలా మంది నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. దానికోసమని గౌరవ ముఖ్యమంత్రి గారు తన తొలి సంతకం కింద మెగా డిఎస్సిని అనౌన్స్ చేసి త్వరలోనే దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో మంది డిగ్రీ చేసి బిఎస్సి, బిఈడి చేస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుండి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఈ కలెక్టర్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ పెడితే 5 నిమిషాల్లో నోటెడ్ సార్ అన్నారు, ఇమీడియట్లీ పెడతారు ఆయన. అంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత జనాలు ఉన్నా ఆయనకి 7 కాన్స్టిట్యూన్సీలు చూసుకోవాలా, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇమీడియట్ గా నేను ఉన్నానని చెప్పి, నేను విన్నాను, నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి చెప్పడంలో వారి సాటి. తర్వాతనే కాళహస్తిలో అనేక కార్యక్రమాలు 100 రోజులు చేశాం. గడిచిన 100 రోజుల్లో మరి 50 లక్షల రూపాయలు సిల్ట్ క్లినిక్ ప్రోగ్రాం పెట్టాం. 100 రోజుల్లో మనం ఎన్ని పనులు చేశామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రకంగా పెరుమార్పు చేస్తానో మీరందరూ ఆలోచించాలి. పేదవాడిగా మిగిలిపోతున్నాడు, గొప్పవాడు అవుతున్నాడు. పేదవాడు బతుకులో ఒక మార్పు తెచ్చే మనిషే, ఏకైక మనిషే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సభా ఉద్దేశం తెలియజేసుకుంటున్నాను. కానీ పేదవాడు కడుపు నింపాలి అని చెప్పి ఒకే ఒక్క ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ పేరు పెట్టి, అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోని మొన్న 2 క్యాంటీన్లు ఓపెన్ చేశాం.